హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. చాలా రోజుల తర్వాత నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి నేను మీ ముందుకు రావడం జరుగుతున్నది. ఎందుకంటే వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే విద్యార్థులందరికీ కూడా మనం గత 6 సంవత్సరాలుగా అప్డేట్స్ ఇస్తున్నాం. ప్రతి విద్యార్థికి కూడా కౌన్సెలింగ్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఇస్తూ రైట్ ఇన్ఫర్మేషన్‌ని విద్యార్థులకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఎగ్జామ్ రాసినప్పటి నుండి కూడా అతను వైద్య కళాశాలలో అంటే మెడికల్ కళాశాలల్లో అతను జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్‌ని ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కనే కలలను మనం సాకారం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా దీని ఈ ప్రాసెస్ అనేది చాలా మందికి తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అప్డేట్స్ మనం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను కౌన్సెలింగ్ వీడియోస్ గత 6 సంవత్సరాలుగా చేస్తున్నాను. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా విద్యార్థులకు అందిస్తున్నాను. ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తున్నాను. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాల్ని ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నేను గత 6 సంవత్సరాలుగా ఎక్కువగా నా వీడియోలు చూసుకుంటే విద్యార్థులకున్న సమస్యలను, తల్లిదండ్రులు పడే ఆవేదనను ముఖ్యంగా మీ కళ్ళకు కట్టినట్లు మీ మనసులోని భావాలను మా గొంతుకు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వినిపిస్తుంటాను. అందుకే చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు నాతో ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. ఈ సంవత్సరం కూడా మే 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనున్నది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు సంబంధించి అడ్మిట్ కార్డులు ఎన్టీఏ వారు 26వ తేదీ అంటే మొన్న రిలీజ్ చేయటం కూడా జరిగింది. చాలామంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు ఈ పాటికి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ ఇన్ఫర్మేషన్ అందించడానికి చాలామంది ఉన్నారు. ఎగ్జామ్‌కు ముందు వారం 10 రోజుల ముందు అడ్మిట్ కార్డులు రిలీజ్ చేస్తారు అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళ కళాశాలల్లో ముఖ్యంగా కోచింగ్ తీసుకునే వారందరికీ అక్కడే కళాశాలల్లోనే అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసి ఇస్తారు. సెపరేట్‌గా మనం ఈ విషయాలు చెప్పక్కర్లేదు. కానీ పిల్లలకు తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియాలిగా పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా వాళ్ళు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఇవన్నీ కూడా పిల్లలకి ఎలా చదువుకునే స్టూడెంట్స్‌కు ఎలా తెలియాలో వాళ్ళ పేరెంట్స్‌కు కూడా ఇన్ఫర్మేషను తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. చాలా రోజులైపోయింది మీకు ఇన్ఫర్మేషన్ చెప్పి. నీట్ యూజీ వీడియోలు చేసి చాలా రోజులయ్యింది. ఎందుకంటే మనం అవసరమైతేనే మనం వీడియోల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అందించాలి అనే మనస్తత్వం నాది. అవసరం లేకుండా మీ ముందుకు రావటం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం అది నా ఉద్దేశం కానే కాదు. కాబట్టి ఇప్పుడు అవసరం కాబట్టి ఎగ్జామ్‌కు ముందు కొన్ని జాగ్రత్తలు ప్రతి విద్యార్థికి తెలియజేయాలి కాబట్టి నేను మీ ముందుకు రావటం జరిగింది. ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్‌కు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తల్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎగ్జామ్ జరుగుతుంది. మీరు ఎగ్జామ్ సెంటర్‌కి దాదాపు కూడా 11 గంటల నుండే ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల నుండి సెంటర్‌కి వెళ్ళేవాళ్ళు మీరు ప్రతి ఒక్కరూ కూడా ముందు రోజు సాయంత్రం వీలైనా లేకపోతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వీలైనంత త్వరగా ఎగ్జామ్ సెంటర్‌లకి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ప్రతి తల్లిదండ్రికి కూడా ఎగ్జామ్‌కు ముందు రోజు నుండి పిల్లాడి పైన ఎక్కువ ఒత్తిడి పెంచకండి. చదువు, చదువు, చదువు దయచేసి ఆ పని చేయకండి. మీ పిల్లాడికి, మీ అమ్మాయికి మంచి మార్కులు రావాలంటే వాళ్ళు ఈ సంవత్సరం, 2 సంవత్సరాల్లో చదివిన చదువు
లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు 3 సంవత్సరాలుగా చదివిన చదువంతా వాళ్ళకి గుర్తు రావాలంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. ఈ ఒక్కరోజు చదివినంత మాత్రాన, ఎగ్జామ్‌కు ముందు రోజు చదివినంత మాత్రాన వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు. గత 2, 3 సంవత్సరాల నుండి వాళ్ళు ఏదైతే చదువుంటారో, వాళ్ళు అది గుర్తుపెట్టుకొని రాయాలంటే వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండాలి. కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు వాళ్ళని స్ట్రెస్‌కి అంటే ఒత్తిడికి గురి చేయకండి అని తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్తున్నాను. వాళ్ళు ఎంత ఒత్తిడికి ఫీల్ అవుతుంటారో విద్యార్థులకి ఆ బాధ ఆ విద్యార్థులకు తెలుసు. తల్లిదండ్రులకు కూడా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కానీ తల్లిదండ్రులు పిల్లల యొక్క ఒత్తిడిని తగ్గించాల్సిన బాధ్యత మీది. వాళ్ళ ఒత్తిడిని తగ్గించి వాళ్ళని ప్రశాంతమైన వాతావరణంలో ఉండనిచ్చే బాధ్యత కూడా మీది. ఆ ముందు రోజు ప్రశాంతంగా వాళ్ళని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జస్ట్ రెఫర్ చేసుకునివ్వండి. వాళ్ళ పైన ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దండి. మినిమమ్ 8 గంటలు వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్‌కు ముందు నిద్రపోయే స్వేచ్ఛ వాళ్ళకివ్వండి, అవకాశం వాళ్ళకివ్వండి అని ప్రతి తల్లిదండ్రికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా 8 గంటలు ఎప్పుడైతే నిద్రపోతారో ఎగ్జామ్‌ని అంత ప్రశాంతంగా వాళ్ళు రాయగలరు. ఎగ్జామ్‌కి వెళ్ళే ముందుగా మీరు అడ్మిట్ కార్డ్‌తో పాటు ఒక ఆధార్ కార్డ్ మాత్రమే ఐడెంటిఫికేషన్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఐడీ కార్డ్‌ని. ఒక ఆహ్, ఒక్క ఆధార్ కార్డ్ మాత్రమే ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. పేపరు, పెన్ అన్నీ వాళ్ళిస్తారు. బుక్‌లెట్ ఇస్తారు. వెళ్ళేటప్పుడు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళి ఒక 1 అవరు, 1 ½ అవర్ అక్కడే రెస్ట్ తీసుకోండి. ఎగ్జామ్ సెంటర్‌లో ఎగ్జామ్‌కి హాఫ్ అన్ అవర్ ముందు అంటే 2 గంటలకి ఎగ్జామ్ అనగా హాఫ్ అన్ అవర్ ముందే మీ చేతికి బుక్‌లెట్ ఇవ్వటం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ ఇవ్వటం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా మీ నంబర్‌లు చెక్ చేసుకోండి. హాల్ టికెట్ నంబరు. మీ రోల్ నంబర్‌ని చెక్ చేసుకోండి. ఆ బుక్‌లెట్ నంబర్‌ని చెక్ చేసుకోండి. బబ్లింగ్ నీట్‌గా ఓఎంఆర్ షీట్‌లో ఫిలప్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే 1-1 క్వెషన్స్‌కి మీరు బబ్లింగ్ చేసేది చాలా చాలా ఉత్తమం. చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. మధ్యలో ఎక్కడో ఒక క్వెషన్ లేపేస్తారు. దాని తర్వాత క్వెషన్‌ని బబ్లింగ్ చేయటం మొదలుపెడతారు. చాలామంది చివర హాఫ్ అన్ అవర్ ముందు బబ్లింగ్ చేయటం అలవాటుగా మార్చుకొని ఉంటారు చాలామంది. అది చాలా బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఆ పద్ధతినే ఫాలో కాకండి. ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత 1-1 ఫస్టు బయాలజీ 45 మినిట్స్‌లో బయాలజీ కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఈ మధ్య గత 2, 3 సంవత్సరాలుగా పేపర్ ఎంత టఫ్‌గా ఇస్తున్నారో మీరందరూ కూడా చూసారు. గత సంవత్సరం పేపర్ ఎంత టఫ్‌గా ఇచ్చారో మీరందరూ కూడా చూసారు. ఫిజిక్స్ ముందుగా ఎవరు కూడా అటెంప్ట్ చేయొద్దండి. ఫస్టు బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, చివరగా ఫిజిక్స్ పేపర్‌ని అటెంప్ట్ చేసేదానికి మీరు ప్రయత్నించండి. ఫిజిక్స్ ముందుగా తీసుకొని నాకు ఫిజిక్స్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఫిజిక్స్ చేసేసి తర్వాత కెమిస్ట్రీ, బయాలజీ చేస్తాను అనటం చాలా చాలా తప్పు. కాబట్టి బయాలజీ, కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ చేసేటట్లు ప్లాన్ చేసుకోండి. ప్రశాంతంగా బబ్లింగ్ 1-1 క్వెషన్స్‌కి బబ్లింగ్ చేసేది నేర్చుకోండి. కరెక్ట్ క్వెషన్‌కి బబ్లింగ్ అనేది కరెక్ట్‌గా చేసే విధంగా మీరు ఆ పద్ధతిని గత 2, 3 సంవత్సరాలుగా మీరు నేర్చుకొని ఉంటారు. కానీ మిస్టేక్స్ కూడా అక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి బబ్లింగ్ చేసేటప్పుడు 1-1 క్వెషన్స్‌కి బబ్లింగ్ చేస్తూ చివర హాఫ్ అన్ అవర్‌లో బబ్లింగ్ చేస్తామనే పద్ధతిని పూర్తిగా విడిచిపెట్టండి. అప్పుడే మీరు స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే స్కోరింగ్ ఎక్కువగా వచ్చేది బయాలజీ, బయాలజీ తర్వాత కెమిస్ట్రీ, కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్. ఈ పద్ధతినే మీరు అవలంబించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు ఈ 2 మాత్రమే తీసుకెళ్ళండి. పెన్ను, పేపరు అంతా కూడా అక్కడ ఇస్తారు. వాటర్ బాటిల్ కూడా మీరు తీసుకెళ్ళొచ్చు. వాటర్ బాటిల్ పైన ఏ స్టిక్కరు లేకుండా మీరు ఆ వాటర్ బాటిల్ ప్లెయిన్ వాటర్ బాటిల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. పిన్స్ గానీ, అమ్మాయిలు పిన్స్ గానీ, జడ పిన్నులు గానీ, ఈ ఐరన్ ఐటెమ్స్, స్టీల్ ఐటెమ్స్ అవన్నీ కూడా మీరు యేసుకొని వెళ్ళకూడదు.
చేతులు కూడా హాఫ్ హ్యాండ్స్ మాత్రమే డ్రెస్ ఉండేటట్లు చూసుకోవాలి. జీన్స్ ప్యాంట్లు అవైతే అలో చేయరు. కాబట్టి ప్రతి పిల్లాడు, ప్రతి అమ్మాయి కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. ఈ స్టీలు ఐటెమ్స్ గానీ, ఐరన్ ఐటెమ్స్ గానీ, కాలిక్యులేటర్లు గానీ ఇవేవి కూడా ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకెళ్ళకూడదు. జస్ట్ అడ్మిట్ కార్డు, ఆధార్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు లోపలికి. ఇంకేదన్నా ఉన్నా గానీ అక్కడే బయట వదిలేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాసేందుకు ప్రయత్నించండి. వీలైనంత త్వరగా ఎగ్జామ్ సెంటర్‌కి ముందుగానే చేరుకొని, అక్కడ 1 ఆర్ 2 అవర్స్ ఎగ్జామ్ సెంటర్‌లో రెస్ట్ తీసుకోండి. బాగా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ విధానం ఎలా ఉంది? కట్ ఆఫ్ ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనం చెప్పే కౌన్సెలింగ్ వీడియోస్ చాలామందికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మనం చెప్పే కట్ ఆఫ్ కరెక్ట్‌గా గత సంవత్సరం కూడా నిజమయ్యింది. చాలామంది రాష్ట్రంలో 450 మార్కులకే సీటొస్తుందన్నారు. నేను ఖచ్చితంగా చెప్పాను. 470, 480 మార్కులకి ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంటుందని చెప్పాను. ఎగ్జాక్ట్‌లీ ఫస్ట్ ఫే విడతలో మొదటి రౌండ్‌లో 482 మార్కులకి కట్ ఆఫ్ ఆగింది. 482 మార్కులకి కట్ ఆఫ్ ఆగింది. నేను చెప్పింది ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ అయింది. కాబట్టి మన కౌన్సెలింగ్ వీడియోస్ చాలా చాలా బావుంటాయి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. మన వీడియోలు ఫాలో కండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి మన వీడియోల గురించి. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా పూర్తి అప్డేట్స్ ఇస్తాను. ఇది ఎగ్జామ్‌కు ముందు మీకు సూచనలు ఇవ్వాలి కాబట్టి, ప్రతి పేరెంట్‌కి కూడా తెలియాలి కాబట్టి, ఒక 5 రోజుల ముందే మీ ముందుకొచ్చి ఈ వీడియో చేస్తున్నాను. ఎగ్జామ్ రోజు నుండి మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఎగ్జామ్ పైన, కట్ ఆఫ్స్ పైన మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కాబట్టి ఎగ్జామ్ బాగా రాయండి. జై హింద్.